కోడిగుడ్డు గురించి ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా! మండే ఓహో! సండే, రోజు కావు ఎగ్ అండే అని చెప్పి వస్తది కదా! సో, అలాగే ప్రతిరోజు కూడా 1, 2 గుడ్లు చాలు. గుడ్లు చాలా న్యూట్రిషియస్. నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేయను. ఓన్లీ ఎగ్ తింటానన్నమాట. ఒకే ఒక ఎగ్ తింటాను. సో, ప్రతిరోజు 1-2 ఎగ్స్ చాలు. ఎక్కువ తిన్నారంటే కిడ్నీలు పేలిపోతాయి. ఎక్కువ ప్రోటీన్ కూడా మనిషికి శరీరానికి మంచిది కాదు. మరి అటువంటిది మన ఇంట్లో ఉన్న కోడి బంగారు కోడిగుడ్డు పెట్టిందనుకోండి, దాన్ని ప్రతిరోజు ఒక గుడ్డుతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలి తప్ప, దాన్ని ఒక్కరోజు చికెన్ 65 చేసేస్తామా? చేయకూడదు కదా! స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కూడా అంతే. 1 లేదా 2 ట్రేడ్స్ బ్రహ్మాండంగా లాభాలు సంపాదించాలి. ఎగ్జిట్ వెళ్ళిపోవాలి అంతే. ఇక మార్కెట్ వంక చూడకూడదు. మితిమీరిన ట్రేడింగు నష్టాలకే దారితీస్తుంది. ఎలా అంటే మన ఆప్షన్స్ ట్రేడింగ్‌లో స్టాక్ ఆప్షన్స్ లేదా నిఫ్టీ, సెన్సెక్స్ ఏదైనా ఒక ఆప్షన్స్ ట్రేడింగ్‌లో అమ్మేవాళ్ళే ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అమ్మేవాళ్ళే ఎప్పుడు కూడా తెలియగలవాళ్ళు. కొనేవాళ్ళు మూర్ఖుడు అంటే మూర్ఖులు కాదు. కాకపోతే వచ్చిన లాభాన్ని ఎంత త్వరగా బుక్ చేసుకొని బయటపడతారో వాళ్ళే లాభము పొందుతారు. అలాగే వాళ్ళే ఇంటెలిజెన్స్ చెప్పొచ్చు. ఇది కేవలం సమయం మాత్రమే చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఐసీ ఆఫ్ ఇండియా మీరు కట్టే రూ. 1000కి రూ. 1,00,000 ప్రీమియం చెల్లించాలని చెప్పి ఒప్పుకుంటుంది. క్లెయిమ్‌కి ఒప్పుకుంటుంది. క్లెయిమ్ అంటే రిస్క్ తీసుకుంటుంది కదా! మరి కట్టిన 100 మంది క్లెయిమ్స్ వస్తే అలా జరగనే జరగదు కదా! ఎల్ఐసీ ఆఫ్ ఇండియా 100 మందికి పాలిసీలు అమ్మిందనుకోండి, కేవలం రెండో, మూడో, ఐదో క్లెయిమ్స్ వస్తాయి. మిగతా 95 మంది డబ్బులు కడతారు. సో, 95 మంది దగ్గర డబ్బులు తీసుకొని దాంట్లోంచి క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు. క్లెయిమ్స్ సెటిల్మెంట్ చాలా చాలా తక్కువ. పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేయరు కదా! సో, ఇదే ఎల్ఐసీ యొక్క బిజినెస్ రహస్యం. స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళ రహస్యం కూడా ఇదే. వాళ్ళు 100 ట్రేడ్స్ అమ్మితే ఇద్దరో, ముగ్గురో, నలుగురో, ఐదుగురో లాభం తీసుకొని బయటికి వెళ్తారు తప్ప మిగతా అందరూ కూడా నష్టపోతారు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్‌లో అమ్మేవాళ్ళే ఇంటెలిజెంట్స్. కొనేవాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోతారు. సో, ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదనమాట. అది నేను చెప్పే ఉద్దేశ్యం. అలాగే నీ గురువుని సంపూర్ణంగా విశ్వాసంతో అనుసరించు. సందేహంతో అనుసరిస్తే జ్ఞానం పూర్తిగా లభించదు. సో, ఇది ప్రసిద్ధమైన సూక్తి అనుకోండి. చెప్పాలంటే ఒక సందేశం కూడా. ఒక గురువుని నమ్మినప్పుడు, గురువు స్థానంలో ఒకరిని నమ్మారనుకోండి, నేను చెప్పే ఆ కాన్సెప్ట్‌ని మీరు అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నించండి. నాది చాలా చాలా సింపుల్ ట్రైనింగ్ ప్రోగ్రాము. పెద్ద పెద్ద అట్టహాసంగా డిజిటల్ టీవీలు లేదా పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ అలాంటివి ఏమీ ఉండవు. సింపుల్. మీకు అర్థమయ్యే స్థాయిలో ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. 4 మన కాన్సెప్ట్ ఏంటి? ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్. దీనికి ఉపయోగపడే క్యాండిల్స్, దీనికి ఉపయోగపడే టూల్స్ అంతవరకే. అయిపోతుంది అంతే. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య లేదు. దీనికి పెద్ద పెద్ద చాలా పెద్ద ఐక్యూ లెవెల్స్ కూడా అక్కర్లేదు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఒక అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందించే బాధ్యత అయితే నాది. ఈరోజు మనం నిఫ్టీలో జాక్‌పాట్ అయితే కొట్టాం అగైన్. ఈరోజు అంటే రేపు 21వ తారీఖు ఎక్స్‌పైరీ ఉన్నటువంటి 24,200 కాల్ మనం ఎగ్జాక్ట్‌గా రూ. 98లో తీసుకున్నాం. 98 మనం ఎంటర్ అయ్యేసరికి అది 102, 103లో ఉంది. ఎగ్జాక్ట్‌గా 98 అంటే అది ఒక్క పైసా తేడా లేకుండా 98కి వస్తుందని కాదు. మీరు కూడా కాస్త ఒక 5, 6 పాయింట్లు అటు ఇటుగా తీసుకోవాలి. వందల పాయింట్లు తేడా ఉండదు కదా! 98లో కొన్నాం. మన ఫస్ట్ టార్గెట్ 133. అది దాటిన తర్వాత సెకండ్ టార్గెట్ 170. ఫస్ట్ మన టార్గెట్ అవలీలగా వచ్చేసింది. 174 వెళ్ళిపోయింది. మనం టార్గెట్ పెట్టామంటే 100% వస్తుంది. అంత ఇదిగా ఏదో కామెడీగా పెట్టం కదా! మీకు 170 టార్గెట్ ఇచ్చానంటే దానికి నేను ఎంత వర్క్ చేసుంటానో మీకు తెలీదది. అలా అని చెప్పి నేనేదో పెద్ద కష్టపడుతున్నట్టు, నేను సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవ్వను. ముందు నా కోసం నేను చేసుకుంటా. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు చెప్తా అంతవరకే. అంతేగాని మనం ఏదో పెద్ద సేవ చేసినట్టు ఫీల్ అవ్వం. 170 టార్గెట్ అవలీలగా దాటింది. ఆ తర్వాత ఖచ్చితంగా పడుతుంది. పడింది కూడా. ఈరోజు పడింది చూడండి. అది చూపించే ముందు మీకొక విషయం చెప్తాను. ఇది చూడండి, ఇక్కడ స్క్రీన్ క్లియర్‌గా చూడండి. జాగ్రత్తగా చూడండి. ఈరోజు ఓపెనింగు 86లో 70కి పడిపోయింది. నో ప్రాబ్లమ్. అది చాలా చాలా ఫాస్ట్‌గా పడుతుంది. మనకి దొరకదు. యాక్చువల్‌గా ఇక్కడ కనిపిస్తుంది గానీ అంత ఫాస్ట్‌గా దొరకదు. సో, 98 ఎక్కడ ఇచ్చాం మనం? కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 90 ఇచ్చాం. ఓకే. సో, ఈరోజు 86 దీనికి చాలా పెద్ద కాలిక్యులేషన్స్ ఉంటాయి. అంత కామెడీ కాదు. ఏదో ఇస్తున్నారు, వచ్చేస్తున్నాయి. అది కాదు లెక్క. ఇక్కడ ఓపెనింగ్ 86, ఈరోజు మార్కెట్ సూపర్ గుడ్‌గా ఉంది. మనకి 4 క్యాండిల్స్‌లో లెక్కుంటుంది. క్యాండిల్ కూడా ఒక లెక్కుంటుంది. ఆ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ నేను చెప్తాను కదా! ఇక్కడ చెప్పట్లేదు. ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జాక్ట్‌గా 4 క్యాండిల్స్‌లో ఇది డబుల్ అవుతుంది. అంటే 172 ఈజీగా 170 అందుకే ఇచ్చాం టార్గెట్. 174 అయ్యింది. అయిందా లేదా? 12:30 తర్వాత ప్రతిరోజు మార్కెట్‌లో ఒక చిన్న మొమెంటం అయితే వస్తుంది. అప్ సైడ్‌కి కానీ, లేదా డౌన్ సైడ్‌కి కానీ. అదే జరిగింది ఈరోజు 12:30కి. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన డేటా ప్రకారం మార్కెట్‌లో కాస్త
కదలిక ఉంటుంది. మార్కెట్ పడుతుంది. గ్యాప్ అప్ కాబట్టి రోజు మొత్తం అలాగే వెళ్తుందని చెప్పి, గ్యాప్ డౌన్ కాబట్టి రికవరీ రాదని చెప్పి ఎటువంటి రూల్సే ఉండవు. క్యాండిల్ స్టిక్స్ మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. మార్కెట్‌లో నెక్స్ట్ స్టెప్ ఏంటని తెలుస్తుంది. ఈరోజు అదే జరిగింది. 174 ఈ కాలు 24,200 కాలు టచ్ అయిన తర్వాత ఖచ్చితంగా పడుతుంది. పడింది దగ్గర దగ్గర 88, 90 రూపాయలు. అంటే ఓపెనింగ్ లెవెల్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. అదొక మంచి అవకాశం. బ్రహ్మాండంగా కొనవచ్చు. ఈసారి ఏకంగా 231కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అంటే ఈసారి ఏకంగా 140 పాయింట్ లాభం. సో, మల్టిపుల్ ట్రేడ్స్ చేసుకునే కెపాసిటీ కావాలంటే మీరు నేర్చుకోక తప్పదు. టెక్నికల్ నాలెడ్జ్ ముఖ్యంగా క్యాండిల్ స్టిక్స్ మీద పరిపూర్ణమైన అవగాహన అయితే మనకి కావాలి. అప్పుడే మనం ఇంట్రాడే ఆప్షన్స్ కావచ్చు, లేదు స్టాక్ మార్కెట్‌లో ఏ సెగ్మెంట్ అయినా అవలీలగా గెలవగలం. ఎందుకంటే మన దగ్గర ఆ కమాండ్ ఉంటుంది కాబట్టి మార్కెట్‌లో ఏం తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, అలాగే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే కదా! ఇది నిన్నటి ప్రాఫిట్ స్క్రీన్ షాట్ ఇవాల్టిది కాదు. నిన్న ఎక్స్‌పైరీ ఉంది కదా సెన్సెక్స్ దానిదనమాట. 4 ట్రేడ్స్ రూ. 7,229. ఇది మన మెంబర్ పంపించింది. నాది కాదు. నాది ఎప్పుడైనా ఒక పెద్ద అమౌంట్ ఉంటే పెడతాను తప్ప రోజు నాది చిన్న చిన్న అమౌంట్ పెట్టను. నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించాను కాదు. మన మెంబర్స్ ఎంత సంపాదించారో అది నాకు ముఖ్యం. అది హ్యాపీ కూడా. సో, ఇది నిన్నటిది. ఇది ఇంకొక మెంబర్ పంపించింది. ఇది ఇవాల్టిదనమాట. ఇవాళ ట్రేడ్‌లో వచ్చిన లాభాలు రూ. 7,718. మనం ఇచ్చిన కాలు సూపర్. చిన్న లాట్‌తో చేశారు. అద్భుతం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. రోజుకి లక్షలు లక్షలు ఆశిస్తేనే దెబ్బతింటాం. ఒక 5,000, 10,000 అంటే ఎక్కడికి పోదు. దానికి మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి మీరు సిద్ధపడాలి. దానికి మీరు కట్టుబడి ఉండాలి. దాని ప్రకారం చేయాలి. అంటే ఫార్మాట్ ప్రకారమే చేయాలి తప్ప మళ్ళీ దీంట్లో ప్రయోగాలు చేయకూడదు. ఎగ్జాక్ట్‌గా వచ్చింది వచ్చినట్టు చేశారు. బ్రహ్మాండంగా మంచి లాభాలు సంపాదించారు. సో, ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా తెలియాలి అని చెప్పేది అందుకే. ట్రైనింగు మీ టోటల్ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మన స్టాక్ డెలివరీ అదే మన 1% గ్రూప్ ఉంది కదా! డైలీ 1% గ్రూప్ గురించి ఒక చిన్న విషయం అయితే చెప్తాను. మినిమమ్ టు మినిమమ్ ఒక 3 లాక్స్‌తోనే స్టార్ట్ చేయాలి. రూ. 1,00,000 ఉందా అంటే చేసుకోవచ్చు. కాకపోతే మీరు రొటేషన్ దాన్ని చేయగలగాలి. అప్పుడు ఎంత చేస్తారు మీరు? మహా అయితే 4 స్టాక్స్ మాత్రమే కొనగలరు. ఒక్కొక్క స్టాక్‌లో 25,000 చొప్పున. అంటే రూ. 1,00,000 ఉంటే. అదే 3,00,000 ఉందనుకోండి. రోజుకొక రూ. 50,000 చొప్పున మనం కొంటాం. వారానికి వారము కొనగలము. నెక్స్ట్ మండే కూడా కొనగలం. అది నా ఫార్మాట్. అలాగే ఏదైతే మనకి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వస్తాయో, ఈరోజు రూ. 50,000తో కొన్నారు. వచ్చిన ప్రాఫిట్‌తో రేపు కొనాలి. పెంచుకుంటూ పోవాలి. క్యాపిటల్ వచ్చిన లాభాన్ని మాత్రమే పెంచాలి. కొత్తగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అక్కర్లా. ఓకే. సో, ఈరోజు ఏకంగా 3 స్టాక్స్ తీసుకున్నాం మనం. ఎందుకంటే ఒకటి చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది. మంచి లాభం వచ్చింది. 1.58 వచ్చింది. స్ట్రెయిట్ అవే ఒక అరగంటలో వచ్చేసింది. అది ఎగ్జిట్ అయిపోయాం. చివరిలో ఇంకొక మంచి కంపెనీ వచ్చింది. అది కూడా లక్కీగా 1.63 వచ్చింది. ఒక రోజులోనే 1.63% వచ్చింది. మనకు కావాల్సినంత 1%. కాకపోతే మనకి బ్రోకరేజ్ కమిషన్ పట్టుకుంటే గనక 1.3 దగ్గర మనకి వర్కౌట్ అవుతుంది. అంటే మనకు 1% మిగులుతుంది. అందువల్ల ఏం చేయాలి? చకచకా రొటేషన్ చేసుకోవాలి. మీరు కొన్న వెంటనే 1.5% టార్గెట్ కలుపుకొని ఆర్డర్ పెట్టేసుకోండి. అమ్మండి, కొనండి అని చెప్పే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రొటేషన్ నేర్చుకోవాలి. సో, మన స్టాక్ గ్రూప్‌లో 1, 2 స్టాక్స్ ఇప్పటికి కూడా ఒక్క స్టాక్ కొంచెం పెండింగ్‌లో ఉంది. దాన్ని కూడా ఏదో ఒకటి చేద్దాం. అంత వదిలేం కదా! దాన్ని కూడా ఏదో ఒకటి చేసేసి బయటపడతాం అనుకోండి. ఇప్పటి వరకు 95% సక్సెస్ అయితే ఉంది మనకి. ఒక స్టాక్ పెండింగ్‌లో ఉంది. మనం ఏ స్టాక్ కూడా నష్టాలతో బయటికి రావాల్సిన అవసరమే లేదు. కొంతకాలం వెయిట్ చేస్తాం. ఎంటీఎఫ్ లేదా బ్రోకర్ ఇచ్చే మార్జిన్‌తో తీసుకుంటేనే టెన్షను. ఎందుకంటే చివరికి మనకేం మిగలదు. వాళ్ళే మొత్తం కట్ చేసుకొని చేతిలో మిగిలింది పెడతాడు. అందువల్ల ఎంటీఎఫ్‌లు వద్దు. డైరెక్ట్‌గా క్యాష్‌లో డెలివరీ తీసుకోవటమే. అప్పుడేంటంటే మనకి టెన్షన్ ఉండదు. మనం 2, 3 రోజులు వెయిట్ చేసినా కూడా ప్రొపోర్షనేట్‌గానే మనం మంచి లాభాలతోనే బయటకొస్తున్నాం కాబట్టి క్యాష్‌లో డెలివరీ తీసుకోవడం అంత సౌఖ్యం, సుఖం ఇంకొకటి ఉండదు. ఈ ఎంటీఎఫ్ వద్దు. ఎంటీఎఫ్ సేమ్ డే మనకి వస్తే తీసుకోవచ్చు. అది వేరే విషయం. స్టాక్ మార్కెట్‌లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కలకాలం ఉంటాయి. తెలుసుకున్న వాళ్ళే గెలుస్తారు. సరైన విశ్లేషణ చేసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. మంచి పెట్టుబడి పెట్టుకోవాలి. అధిక లాభాలు ఆశించవచ్చు. మీరు పర్ఫెక్ట్‌గా ట్రేడింగ్ చేస్తే లాభాలు ఎక్కడికి పోవు. కాకపోతే ఒక సామెత అయితే గుర్తుపెట్టుకోండి. అదృష్టవంతుడు ఎప్పుడు కూడా తనని ఎప్పుడు అదృష్టం వరిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తెలియగలవాడు అవకాశాలు సృష్టించుకుంటాడు. ఇందులో మీరు ఏ విభాగాన్ని చెబుతారు? అదృష్టం లక్ మీద డిపెండ్ అవుతారా? మీకు మీరుగా చక్కగా తెలుసుకొని, నేర్చుకొని మీ అంతట మీరు ట్రేడింగ్ చేసుకునే బ్యాచ్‌లో ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా సంప్రదించండి. వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.